ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో పేదల ఆరోగ్య రంగానికి ప్రభుత్వం అందిస్తున్న సీఎం సహాయ నిధి ఎంతో వెలుగు నింపుతోందని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తెలిపారు. వైద్య ఖర్చులు భరించలేని పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఆయన అన్నారు. బరింకలపాడు క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 10 మందికి మొత్తం 7 లక్షల రూపాయలు విలువైన చెక్కులను పంపిణీ చేశారు. చెక్కులు అందుకున్న బాధితులు తమ కుటుంబాలను కాపాడినందుకు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. చెక్కుల పంపిణీ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం అంటే ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యం. జీవితం విలువైనది. పేదరికం కారణంగా ఎవరూ వైద్య సేవలు పొందక తప్పిదానికి గురి కాకూడదనే ఆలోచనతో సీఎం చంద్రబాబు సీఎం సహాయ నిధి మరింత విస్తరించి అందుబాటులో ఉంచారని తెలిపారు. ఈ నిధి ద్వారా అనేక కుటుంబాలు కొత్త ఆశను పొందుతున్నాయని, వైద్య చికిత్స కోసం దరఖాస్తు చేసిన ప్రతి అర్హత కలిగిన బాధితుడికి వీలైనంతగా వేగంగా సహాయం అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా పోలవరం నియోజకవర్గ ప్రజల సమస్యలు మరింత దగ్గరగా తెలుసుకుని వెంటనే పరిష్కరించేందుకు ప్రత్యేకంగా జనవాణి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనల మేరకే ఈ కార్యక్రమాన్ని రూపొందించామని పేర్కొన్నారు. 7 మండలాల్లో ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసే ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులు, అభ్యర్థనలు నేరుగా సమర్పించవచ్చని తెలిపారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వం చేరువ కావడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే బాలరాజు తెలిపారు. ఉన్నటువంటి సమస్యల్ని జనవాణి కార్యక్రమంలో గనక మీరు వివరించగలిగితే తప్పకుండా ఆ సమస్యని పరిష్కరించే దిశగా మేము ముందుకు వెళ్తున్నాం. అలాగే జనసేన పార్టీ ఇప్పుడు కాదు, సుమారు సంవత్సరన్నర కాలం నుంచి కూడా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఏదైతే రాజధాని కేంద్రంగా ఈరోజు విజయవాడలో పార్టీ ఆఫీసులో ఈ జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు అన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించమని మనోహర్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు సూచించడం జరిగింది. తప్పకుండా ఈ 7 మండలాలకు సంబంధించిన మిత్రులు కానీ లేకపోతే అక్కడ ఉండేటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న అందరూ కూడా ఈ